నేను ఒకటే హామీ ఇస్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, త్రాగునీరు ఇస్తాం. మా ఆడబిడ్డలకు ఇచ్చే హామీ ఇది. ఇంటింటికి కుళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత 5 ఏళ్లలో నాది మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. పొలాలకు నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాం. కేంద్ర సహకారంతో పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులు ఏం తమ్ముళ్ళు, ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా అని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నారా అని అడుగుతున్నా. డిఏ ఇచ్చారా అని అడుగుతున్నా. టిఏ ఇచ్చారని అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యంలో భాగం. ఉద్యోగులు కూడా మనం కానీ ఉపయోగించుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పెండింగ్ లో ఉండే బకాయిల్ని తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగస్తుల్లో పెన్షనర్స్ ఉన్నారో వాళ్లకు మొదటి తారీఖుని వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. పిఆర్సీని రివర్స్ చేశాడు. మళ్ళీ నేను చెప్తున్నా, పిఆర్సీని కూడా ముందుకు తీసుకెళ్తాం. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి. అందరి సౌభాగ్యం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు. ఏమమ్మా నన్ను గుర్తు చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే, తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి అవసరమైతే అప్పు చేసి ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అన్నగా ఉండడానికి పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు, ఇటు చూస్తే కనుచూప మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. సముద్రాన్ని మించిపోయింది జన సముద్రం. ఇప్పుడు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను ఒక కొత్త కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. సూపర్ 6 లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి ద్వారా మీ దగ్గరికి వస్తున్నా. ఒకటి, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇస్తా. 90,000ని 9 లక్షల రూపాయలు చేసే మార్గం కూడా మీకు చూపిస్తాను.